హాయ్ అండి. అస్సలం వాలేకుం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మా కర్రీ వచ్చి టమాటా పప్పు అండి. నా స్టైల్లో ఒక్కసారి టమాటా పప్పు చేయండి, మీరు లొట్టలు వేసుకుని తింటారండి. 2 గ్లాస్ కందిపప్పుని బాగా శుభ్రం చేసి 1 గ్లాస్ వాటర్ పోసి దాంట్లో 4 టమాటాలు, 2 పండు పచ్చిమిర్చి, 1 ఆనియన్, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, రుచికి ఉప్పు, పసుపు, కారం, కొంచెం నూనె వేసిన తర్వాత 7 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేయాలండి. గుర్తుపెట్టుకోండి, 7 విజిల్స్ రావాలి. ఇప్పుడు వచ్చే పప్పు 5 విజిల్స్కి ఉడకడం లేదండి. 7 విజిల్స్ అయితే బాగా మెత్తగా ఉడికిపోద్ది. దాంట్లో టమాటాలు, చింతపండు వేసారు కదా, పులుపు కూడా కందిపప్పు ఉడకదండి. 7 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుంటే బాగా మెత్తగా అయిపోద్ది. దాన్ని పప్పు గుత్తితో ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పప్పులోకి తాలింపు పోయాలండి. తాలింపు కోసం కరివేపాకు, వెల్లుల్లి, తాలింపు దినుసులండి. ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ కరివేపాకు, తాలింపు దినుసులన్నీ వేసి సిమ్లో పెట్టి కొంచెం వేయించాలండి. వేయించిన తర్వాత దీంట్లో ఒక ఎండుమిర్చి వేయాలండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎండుమిర్చి వేసిన తర్వాత ఇప్పుడు స్మాష్ చేసుకున్న పప్పు అంతా దీంట్లో వేసేయాలండి. దీంట్లోకి కాంబినేషను మేము వేసిన వడియాలు ఇంకా చల్లమిరపకాయలండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది.